టెన్షన్ పడకమ్మా. టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను బాబాయ్? నిన్న రాత్రనగా ఇక్కడి నుంచి వెళ్ళింది. ఇంతవరకు నా కూతురు తిరిగి రాకపోతే టెన్షన్ లేకుండా ఎలా ఉంటుంది? నా ఉద్దేశం అది కాదమ్మా. ఇలా కంగారు పడకుండా ఏం చేస్తే బాగుంటుందో అది ఆలోచించమంటున్నాను. ఆలోచించేదేం లేదు బాబాయ్. ఇది గ్యారంటీగా ఆయన ప్లానే. అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి తేల్చుకుంటాను. అనును తన దగ్గరే ఉంచుకొని లేదని నిన్ను కంగారు పెడితే నీ భర్తకొచ్చే లాభం ఏంటమ్మా? నాకెందుకో అను అక్కడ కూడా లేదనిపిస్తోంది. నువ్వు అనవసరంగా భ్రమపడుతున్నావేమో అనిపిస్తోంది. అందుకే బాబాయ్ ఇప్పుడే వెళ్ళి అసలు ఆయన మనసులో ఏముందో, నాది భ్రమో లేకపోతే నిజమో తేల్చుకొని వస్తాను బాబాయ్. ఈ సమయంలో అక్కడికి ఎందుకమ్మా? ఇవాళ కూడా రాకపోతే ఉదయం ఏం చేయాలో ఆలోచిద్దాం. లేదు బాబాయ్, ఇప్పటికే ఆలస్యం చేశాను. నా కూతురు గురించి ఆలోచిస్తూ రేపు ఉదయం దాకా ఉండాలంటే నా వల్ల కాదు. ఇప్పుడే వెళ్ళి ఏదో ఒకటి తేల్చుకొని వస్తాను. అమ్మా మీనాక్షి, ఆగమ్మా. ఇప్పుడు అక్కడికి ఎందుకమ్మా? నా మాట వినమ్మా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.